కార్తీక మాస అంతర్జాల పర్యటన సభా కార్యక్రమం శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా యొక్క సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న 50 మంది సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన
మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలి షా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథం నుండి పద్యము, దాని భావం ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. గర్భవాసమునందు జ్ఞానంబు నేర్చి అసుర బాలకుడు ప్రహ్లాదుడే 5 ఏండ్ల ప్రాయాన హరిని సందర్శించి కొండెక్కిపోయ ధ్రువుడుగంటే బాల్యమందరసి తపస్సమాధిని పరమాత్ముగాంచిరి సనకాది ఋషులు. ఏడేండ్ల నాడుకుండాడ మహమ్మద్ రసూలు ఇట్లు భక్తవతంసులు ఎందరెందరో ఈశ్వరుని గాంచి తరించి యుద్ధ కీర్తిగాంచిరా గ్రంథాలగాంచగలరు వారు పోయిన పోలేదు వారి యశను, వారు పోయిన పోలేదు వారి యశను. భక్తికి వయస్సుతో నిమిత్తం లేదు. గర్భవాసంలోనే కరములు జోడించి కమలాక్షు నర్చించిన ప్రహ్లాదుడు, సవతి తల్లి చేసిన అవమానంతో జ్వలించిన గుండెలతో తపస్సు చేసి శ్రీహరిని దర్శించిన ధ్రువుడు, గోచీ విడిన వయస్సులో అవాంగ్మానస గోచరుడైన పరమాత్ముని దర్శించిన సనక సనందనాథుడు, 7 ఏళ్ల ప్రాయంలో ఏకోరాముడైన అల్లాను దర్శించిన మహమ్మద్ రసూల్. వీరిలో ఎవరూ వృద్ధాప్యం వరకు సిద్ధి కోసం ఎదురు చూడలేదు. బాల్య, యవ్వన, వార్ధక్యాలు భగవంతునికి ఉండవు, భక్తులకే ఉంటాయి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. మేమెరుగుదు మా మోక్షం బా మార్గము, మేము అచటి అధివాసులమే ఈ మహిని విహారార్థముగా అరుదించినాము గాన ద్వారములు తెరువుడు మీ విజ్ఞాన చక్షువులు ఈ నిమిషము దాటితేను రామిక ఎన్నండైనా కానీ దూరమైపోదుము నిజము. మన పీఠంలో స్వామివారిని ఎందుకు ఆశ్రయిస్తున్నాం అంటే మోక్ష మార్గం కోసం ఆశ్రయిస్తున్నాం. మరి ఆ మోక్ష మార్గం అనేటువంటిది మనకి తెలుసు
అంతా నాకే తెలుసు అనేటువంటి అహంభావంలో మనం పడిపోకూడదు. అదే స్వామి మనకి ఇక్కడ చెప్తున్నారు, మేమెరుగుదు మా మోక్షం బా మార్గము మేము అచటి అధివాసులమే. అంటే పీఠాధిపతులకి మనకి తేడా ఏమిటో మీకు చెప్తున్నాను. పీఠాధిపతులు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు. వారు ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర సామ్రాజ్యం నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినటువంటి మహానుభావులు. అంచేతే వారికి ఆ విధంగా ఆ మోక్షాన్ని నాకు తెలుసు, మేము అక్కడ ఉండేటటువంటి వాళ్ళమే అని చెప్పేటటువంటి హక్కు సద్గురువులకి మాత్రమే ఉంది, అవతార పురుషులకు మాత్రమే ఉంది. అంచేతనే వారు ఏమంటున్నారంటే, కవిశేఖర డాక్టర్ ఉండాలిషా గారు స్వర్గమాత అనేటువంటి గ్రంథంలో మేమెరుగుదు మా మోక్షం బా మార్గము మేము అచటి అధివాసులమే. అంచేత మనకు మళ్ళీ మోక్షం కోసం తాపత్రయపడాల్సిన అవసరం లేదు. వారు అక్కడ ఉన్నటువంటి మహానుభావులు అవతార స్వరూపులు ఇక్కడ అవతార స్వరూపిగా ఆవిర్భవించారు మనకి మోక్షాన్ని ప్రసాదించడం కోసం. అంచేతనే మేమెరుగుదు మా మోక్షం బా మార్గము మేము అచటి అధివాసులమే. ఈ మహిని విహారార్థముగా అరుదించినాము. ఈ యొక్క భూమి మీదకి ఎందుకు వచ్చారట? షికారు కింద వచ్చారట. మనం చూడండి, రకరకాల టూర్లు వెళ్తుంటాం. ఆ టూర్లు వెళ్ళి మనం ఎంతో ఆనందాన్ని పొందుతుంటాం. అదేవిధంగానట ఆ అవతార పురుషులు సద్గురువులు కూడా ఈ యొక్క మహిని అంటే ఈ భూమి మీదకి విహారార్థముగా అరుదించినాము. విహారం కోసం మేము ఇక్కడికి వచ్చాం. కావున ద్వారములు తెరువుడు మీ విజ్ఞాన చక్షువులు. అంచేత ఏ ద్వారాలు తెరవాలి? జ్ఞానం అనేటువంటి ద్వారాలు తెరవాలి మనం. అంచేత ఆ యొక్క చక్షువులు ఈ నిమిషము దాటితేను రామిక ఎన్నండైనా కానీ దూరమైపోదుము నిజము. అంచేత వచ్చినటువంటి అవకాశాన్ని ఈ యొక్క స్వామి మనకి ప్రతి గురువారం పిఠాపురంలో జ్ఞాన చైతన్య సభ ఏర్పాటు చేస్తున్నారండి. ఆ సభకు మనకు వచ్చినట్లయితే స్వామి యొక్క జ్ఞానామృతాన్ని మనం విన్నట్లయితే అప్పుడు ఏ విధంగా మనం మోక్షాన్ని పొందగలం అనేటువంటిది మోక్ష మార్గాన్ని మనకి ప్రతి గురువారం సభలోను ప్రతి పెద్ద సభలోనూ కూడా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా స్వామి ఏర్పాటు చేసినటువంటి గురువారం సభలకు అదేవిధంగా పెద్ద సభలకు అన్నిటికీ కూడా వచ్చినట్లయితే ఆ మోక్ష మార్గం అనేటువంటి ద్వారం తెరవబడుతుంది. తద్వారా ఈశ్వర రసస్వరూప సామ్రాజ్యంలో మనం చేరి మోక్షాన్ని పొందగలిగేటువంటి అర్హతను మనం సంపాదించుకుంటాం. ఆ విధంగా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రహస్యాన్ని తెలియజేస్తారు. స్వామికి మన అందరి తరపున కూడా సాష్టాంగ నమస్కారములు. నా పేరు దుర్గా. స్వామివారికి నా సాష్టాంగ నమస్కారములు. సభ్యులందరికీ కార్తీక మాసం సందర్భంగా నా శుభాకాంక్షలు తెలుపుచున్నాను. స్నాన ధన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడము వనభోజనాలు మరియు దానాలు వంటి వాటిని చేయటం వల్ల జన్మ జన్మల పాపము ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసము కార్తీక మాసం. నా కార్తీక నమో మాసః అని స్కంద పురాణంలో చెప్పిరి. అంటే కార్తీక మాసముకి సమానమైన మాసము లేదు. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసములో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు వ్రతాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది అని చెప్పవచ్చును. పూర్వము నైమిసారణ్య ఆశ్రయంలో శౌనకాది మహామునులందరికీ సూత మహాముని కార్తీక మాసం గురించి ఈ విధంగా చెప్పిరి. ఓ మునివర్యులారా, కార్తీక మాస వ్రతము చేయటం వల్ల సకల పాపాలు హరింపబడి మరి జన్మలేక పరంధామం పొందగలరు అని చెప్పిరి. ఈ వ్రతము సర్వ దరిద్ర బాధలను తొలగించి సర్వ సంపత్తులు అనుగ్రహిస్తుంది అని కూడా చెప్పిరి. ఈ కార్తీక మాసములో పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడిగా తన భక్తులకు దర్శనం ఇస్తాడంట. శ్రీ మహావిష్ణువు పాలకడిలో ఆదిశేషుని పాన్పు పైన ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తన యోగ నిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న మాసము కార్తీక మాసము అని చెప్పవచ్చును. ఈ మాసము శివకేశవుల ఇద్దరికీ ప్రీతికరమైన మాసము అని చెప్పవచ్చు. ఈ రూపములో సభ్యులు అంటే మనము స్వామిని త్రికరణ శుద్ధిగా పూజించి ఆయన ఆశీస్సు పొందితే శివకేశవుల ఆశీర్వాదం పొందినట్లే అని చెప్పవచ్చును. కార్తీక మాసంలో స్నానము దీపము ధూపము నైవేద్యము దానము అనే 5 పనులు విధిగా చేసి స్వామి ఆశీస్సు నిండుగా పొందాలని నా కోరిక. అట్లాగే చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు అనే కార్యక్రమంలో పాల్గొని మన వంతు సహాయ సహకారాలను మన పీఠముకు అందించాలని నా మనవి.
అట్లాగే స్వామి చెప్పినట్లు ఈ మాసంలో నా మొక్క నా శ్వాస అనే కార్యక్రమంలోని భాగంగా ప్రతి ఒక్కరూ మన ఇండ్ల దగ్గర లేదా పొలాలలోనూ లేదా దేవాలయంలోనూ లేదా ఆశ్రమంలోనూ మారేడు, తులసి, ఉసిరి అనే 3 మొక్కలను నాటి పోషించినట్లయితే స్వామి ఆజ్ఞ నెరవేర్చినట్లు అగును అని చెబుతూ అందరూ కార్తీక మాసంలో స్వామి ఆధీనంలో పాల్గొని స్వామి సేవలో నిమగ్నమైతే మనము స్వామి ఆశీస్సులు నిండుగా పొందుతాము అని చెబుతూ ఈ అవకాశమును అందరూ వినియోగించుకోవాలని నా ప్రార్థన. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2025వ సంవత్సరము నవంబర్ 9వ తేదీ ఆదివారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి ప్రత్తిపాడు, ధర్మవరం, సరభవరం, గజ్జనపుడి, లంపకలోవ, ఒమ్మంగి, సిరిపురం, చిన్న ఏలూరు, తిరుమాలి, లింగంపర్తి, భద్రవరం, ఏలేశ్వరం ఉన్నకు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యతలకు నా యొక్క హృదయపూర్వక మనస్సుమాంజలులు. నేటి సమాజంలో మత ఛాందస తత్వము, మతోన్మాదము, మత విద్వేషాలతో ఒకరినొకరు హింసింపబడుతూ మానవత్వపు విలువలు అంతరించేటువంటి స్థితిగా మానన హోమాన్ని సృష్టించుకుంటూ యుద్ధాల రూపంలో తీవ్రమైనటువంటి నష్టాన్ని మనందరం కూడా మానవులుగా అనుభవించేటువంటి పరిస్థితులు మనలో ఏర్పరచుకుంటున్నాం. మతోన్మాదము, మత ఛాందస తత్వము, మత విద్వేషము ఇవన్నీ కూడా అణుబాంబు కన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటి మారణ ఆయుధంగా మత విద్వేషం వల్ల, మత ఛాందస తత్వం వల్ల కలిగేటువంటి నష్టాలను మనం అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మత ఛాందస తత్వము, మత విద్వేషము, మతోన్మాదము ఇవన్నీ కూడా అణుబాంబు కన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటి అస్త్రము. మానవ మేధస్సుకి ఆయా మత ధర్మాల్లో ఆయా మానవులలో మధ్య జరిగేటువంటి ఒక ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం మనస్సుని ఉద్రేకపరుచుకునేటువంటి మత ఛాందస తత్వాలు, మతోన్మాద పూరితమైనటువంటి విషపూరితమైనటువంటి అంశాలు, మత విద్వేషపూరితమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా మన యొక్క మనస్సుని ఉద్రేకింపజేసి ఆలోచన కోల్పోయి తత్వాన్ని తెలియబడినటువంటి స్థితిగా మార్చి మనలో ఒక రకమైనటువంటి మానసిక ప్రేరణ కలిగించి మానసిక ఉద్రేకానికి దారితీసి భౌతికంగా మానవాళి మధ్య అశాంతి, అసహనం, విద్వేషము, అసూయ, ద్వేషంతో హింసింపబడేటువంటి రక్తపాతాన్ని సృష్టించుకునేటువంటి ఆయా పరిస్థితులు మనం కల్పించుకొని మానవ సమాజాన్ని నష్టపరిచేటువంటి వినాశకరమైనటువంటి విధానాలు ఆచరిస్తూ మానవ మారణ ఆయుధాన్ని
సృష్టించుకొని రక్తపాతాన్ని సృష్టింపజేస్తూ మనం నష్టపోతున్నాం. దానివల్ల సాధించింది ఏది అని ఎవరికి వారు వారి వారి మత ధర్మాల ద్వారా వారు ప్రశ్నించుకోగలిగినట్లయితే శూన్యము అని తెలియబడుతుంది. మత విద్వేషం, మత ఛాందసతత్వం ఇవన్నీ కూడా మనలో మానసిక ఉద్రేకాలు కలిగించి మన యొక్క జీవన శైలిలో ఎంతో తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తూ మానవత్వపు విలువలు అంతరించిపోయేటువంటి ఉద్రేకపూరితమైనటువంటి స్థితి మనలో ఏర్పడి మన జీవన తత్వాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ మనం నష్టపోవటం అనేటువంటి విషయాలు మన భౌతిక దృష్టికి మనకి తెలియపరచబడుతున్నాయి. అంచేత మత ఛాందసతత్వము, మత విద్వేషము ఇవన్నీ కూడా మత తత్వాల యొక్క ఉద్రేకపూరితమైనటువంటి అంశాలు మనలో ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టింపజేసి నష్టపోతున్నాం. మనం యుద్ధం వల్ల సాధించింది ఏది అని ఎవరికి వారు వారి వారి యొక్క మత ధర్మాలను అనుసరించి ప్రశ్నించుకోగలిగినట్లయితే మనం నష్టపోతూ మన తోటి వారిని నష్టపరచడం అనేటువంటిదే ధ్యేయంగా కనిపిస్తుంది తప్ప దానివల్ల ఏ విధమైనటువంటి లాభం, ఫలితం ఎవరు పొందలేరు, ఎవరు ఆ యొక్క విషయాల్ని గ్రహించలేరు. కనుక మన యొక్క దైనందిన జీవన విధానంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం మనం చూసినట్లయితే పసిపిల్లలు, స్త్రీమూర్తులు, పెద్దవారు ఎంతోమంది తీవ్రంగా నష్టపోతూ ఈ ఉద్రేకాలకు, మతోన్మాదానికి, మత విద్వేషానికి, మత ఛాందస తత్వాలకు గురి కాబడుతూ, బలి కాబడుతూ మనం జీవితాలను నష్టపరుచుకుంటున్నాం, అస్తవ్యస్తం చేసుకుంటున్నాం. ఎందుకు ఈ సంస్కారం మనం మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆ విధమైనటువంటి మతోన్మాదాన్ని, మత ఛాందస తత్వాన్ని, మత విద్వేషపూరితమైనటువంటి సంస్కారం మనం ఎందుకు ఆచరిస్తున్నాము అని ఎవరికి వారి యొక్క మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా మానవత్వపు విలువలతో అన్వయింపజేసుకొని ప్రశ్నించుకోగలిగినట్లయితే మనందరిలో కూడా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం యొక్క లోపం మనకు తెలియబడుతుంది. అన్ని మత ధర్మాల్లో కూడా ఆధ్యాత్మిక తత్వం యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనలో ఉన్న మానవత్వాన్ని ఈశ్వరత్వంగా మార్చుకునేటువంటి మార్గం వైపు పయనింపజేస్తూ మన దైనందిన జీవన విధానం ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆచార వ్యవహారాలను మానవత్వంగా మార్చుకుని మనుగడ సాగించగలిగినట్లయితే మన అందరిలో ఉన్న దైవత్వం ఒక్కటే అనేటువంటి భావనతో మనం మన యొక్క దైనందిన జీవన విధానాన్ని పొందగలిగినట్లయితే మనందరిలో కూడా ఒక చక్కని మానవ జీవన తత్వ సంస్కారం మనందరిలో ఏర్పడుతుంది. ఆ విధమైనటువంటి సంస్కారం వైపు, ఆధ్యాత్మిక తత్వం వైపు, ఆయా మత ధర్మాల్లో చెప్పబడినటువంటి ఆయా మత ధర్మాలను మానవత్వంగా మార్చుకుని అది ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి విధానంతో ఆలోచింపజేయగలిగేటువంటి స్థితిగా మనం మనుగడ సాగించగలిగినట్లయితే మనకు ఆ భగవత్కృప మనందరిపై ప్రసాదింపబడుతుంది. భగవంతుడి ప్రసాదించినటువంటి ఈ జన్మను మనం మానవుడిగా మానవత్వపు విలువలతో ఈశ్వరత్వంగా పరిణామం పొంది తరించేటువంటి
దృక్పథంతో ఆలోచింపచేయగలిగేటువంటి ఆధ్యాత్మిక విధానం వైపు మనందరం దృష్టి సారించేటువంటి ప్రయత్నం చేయగలిగినట్లయితే మనందరిలో శాంతి తత్వం ఏర్పడుతుంది. ఆ శాంతి తత్వం మనలో సహనాన్ని కలిగిస్తుంది, అరిషడ్వర్గాల్ని స్థాయిపరుస్తుంది, ఉద్రేకాలని తొలగింపజేస్తుంది, ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, సంతోషంతో చక్కని మనుగడ సాగిస్తూ తన మేధాశక్తి ద్వారా శాస్త్ర విజ్ఞానంతో తాను ఎన్నో విషయాలు పరిశోధించి పరీక్షించి పొందినటువంటి ఒక మహోన్నతమైనటువంటి శాస్త్ర విజ్ఞానపరమైనటువంటి ఆయా అంశాలు మానవాళి సుఖ సౌకర్యాల గురించి, మానవాళి ఆరోగ్యకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మనం ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో మనం ఏర్పరచుకుని 84 లక్షల జీవరాశుల కన్నా మిన్నైనటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవిగా పరిగణింపబడేటువంటి మానవుడిగా మనుగడ సాగించేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశంతో కూడినటువంటి జన్మను భగవంతుడు మనకు ప్రసాదించబట్టి మనం ఆయా భగవద్గురు ధర్మాల్లో ఒక అవతారి నోట ఒక పవిత్రమైనటువంటి గ్రంథం భగవద్గీతగా, రామాయణంగా మనకి ఏర్పడింది. అదేవిధంగా ఒక పవిత్రమైనటువంటి తాత్విక జ్ఞాన తత్వాన్ని మానవాళికి ప్రసాదింపబడినటువంటి ఇస్లాం ధర్మంలో ఉండేటువంటి ఖురాన్ రూపంగాను, క్రైస్తవ ధర్మంలో ఉండేటువంటి బైబిల్ గ్రంథం రూపంగాను, అదేవిధంగా యూదుల గ్రంథం రూపంగాను, అదేవిధంగాను మహావీరుల వారి యొక్క, జైనుల యొక్క, బౌద్ధుల యొక్క, సిక్కుల యొక్క ఆయా ధర్మాల్లో ఆయా తాత్వికులు, జ్ఞానులు, యోగులు, సిద్ధులు ప్రసాదించినటువంటి ఆయా గ్రంథాల్లో ఉండేటువంటి తాత్విక జ్ఞాన సంస్కారాన్ని మనం పొందగలిగినట్లయితే మనలో ఈ మత విద్వేషాలు, మత ఛాందస తత్వాలు, మతోన్మాదపూరితమైనటువంటి విష సంస్కృతి మనం తొలగించుకునేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. అంచేత భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి మేధాశక్తిని తాత్విక జ్ఞానం వైపు మనం ఏర్పరచుకుని మనం తాత్విక జ్ఞాన దృష్టితో ఆలోచింపజేయగలిగేటువంటి స్థితిగా ఆ పవిత్ర గ్రంథాల ద్వారా మనం పొందగలిగినట్లయితే మనలో మతోన్మాదం తొలగింపబడుతుంది, మత విద్వేషం తొలగింపబడుతుంది, మత ఛాందస తత్వం తొలగింపబడుతుంది. అప్పుడు మన అందరం కూడా ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి ఈ మానవత్వ సంస్కారాన్ని మనం అందరం పొందుతూ ఈశ్వరత్వంగా మనం అందరం కూడా ఆ భగవత్ కృపలో పాత్రులు కాబడేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం భగవంతునికి అర్పించి ఆ కాలంలో మనందరం కూడా ఆ భగవత్ యొక్క జ్ఞానశక్తిని పొందుతూ తరిస్తూ ఉండాలనేటువంటి భావనతో ప్రతి ఒక్కరూ మనుగడ సాగించి భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభాసభ్యులందరూ భక్తి, విశ్వాసం లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోను మరియు హారతిలోను పాల్గొనవలను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో పాల్గొనవలను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభాసభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందవలెను. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు పీఠాధిపతి డాక్టర్ ఉమ్రాలిషా స్వామివారికి నా యొక్క సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస అంతర్జాల పర్యటన నవంబర్ 9వ తేదీ ఆదివారం నాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు, ధర్మవరం, శరభవరం, గజ్జనపూడి, లంబకలోవ, వమ్మంగి, సిరిపురం, చినయేలూరు, తిరుమాలి, లింగంపర్తి, భద్రవరం, ఏలేశ్వరం,
తదితర గ్రామాల్లో స్వామివారి యొక్క ఈశ్వర రస స్వరూప తేజస్సును వారి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా తెలియచేయడం జరిగింది. మరి స్వామి అనేక జ్ఞాన చైతన్య సదస్సుల్లో భక్తి గురించి తెలియచేస్తున్నారు. భక్త ప్రియులందరికీ కూడా స్వామి ఎల్లప్పుడూ కూడా కట్టుబడి ఉంటాడు. ఎవరైతే భక్తితో ఉంటారో అటువంటి వారందరికీ కూడా భగవంతుడు ఎప్పుడు కూడా దాసుడై ఉంటాడు. అటువంటి శ్రీరామచంద్రమూర్తిని మనం తీసుకున్నట్లయితే, అవతార పురుషుడు శ్రీరామచంద్రమూర్తిని మనం తీసుకున్నట్లయితే, హనుమంతుడు ఆ విధమైనటువంటి భక్తిని కలిగి ఉన్నాడు. అదేవిధంగా రాధాదేవి తీసుకున్నట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ యందు మహోన్నతమైనటువంటి భక్తి కలిగినటువంటి మహోన్నతమైనటువంటి స్త్రీమూర్తి. ఈ విధంగా భక్తి కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా స్వామి ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క భక్తుల పాలిట కల్పతరులాగా ఆశీర్వాదం ఇస్తూనే ఉంటారనమాట. మరి భక్తులు ఎడల ప్రేమ కలిగినటువంటి స్వామి, మన స్వామి కూడా ఎంత భక్త ప్రియుడు అంటే మీ అందరికీ కూడా తెలుసు. మనం ఆపదలో కానీ, కష్టంలో కానీ, బాధలో కానీ, అనారోగ్యంలో కానీ, లేదా ఏదైనా సరే, బాబు మా అబ్బాయి బాగా చదువుకున్నాడు బాబు, ఉద్యోగం కావాలి, లేకపోతే ఇతర దేశాలకు వెళ్తాడు బాబు, లేదనుకుంటే ఇంకా ఇదండి అదండి అని ఎన్నో రకాలుగా మనం స్వామిని కోరికలు కోరుకుంటుంటాం. మరి ఆ కోరికలన్నీ కూడా ఎవరికి నెరవేరుతాయంటే ఎవరైతే భక్తిపూర్వకంగా వినయపూర్వకంగా 100% కూడా ఉండగలుగుతారో వాళ్ళకి ఆ కోరికలన్నీ కూడా నెరవేరగలుగుతాయి. కాబట్టి ముందు మనం ఏం నేర్చుకోవాలంటే కోరికల కోసం కాదు స్వామిని, మనం ఎంత భక్తితో ఉన్నాం, 100% భక్తితో ఉన్నామా, లేదంటే 50% ఉన్నామా, లేదా 60% ఉన్నామా అనేటువంటిది మనం ఎప్పుడు కూడా చూసుకోవాలి. ఆ విధంగా 100% భక్తిగా ఉండడం అనేటువంటిది మనం అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా భక్తుల ఎడల ప్రేమ కలిగినటువంటి స్వామి యొక్క విశిష్టతను మనందరూ కూడా ఎల్లప్పుడూ కూడా మనసులో గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పరమాత్మయందు కూడా ప్రేమయే భక్తి. అంచేత అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు అని ఇక త్యాగరాజు కూడా అనేక సార్లు కీర్తనల్లో పాడడం జరిగింది. వరం కోరుకోమని నరసింహస్వామి అడిగితే అవివేకులకు లౌకిక విషయాల పట్ల ఎంత ప్రీతి ఉంటుందో నీపై అంత ప్రీతి ఉండేటట్లు చూడు స్వామి అని వరం కోరేడట. చూడండి, అవివేకులకు లౌకిక విషయాల పట్ల ఎంత ప్రీతి ఉంటుందో. అవివేకులు అంటే ఏంటి? జ్ఞానం లేనటువంటి వారు. వాళ్ళు ఎప్పుడు కూడా జ్ఞానం లేని వారు భౌతికమైన విషయాలే కోరుకుంటారు, లౌకికమైనటువంటి విషయాలే కోరుకుంటారు. సో ఆ లౌకికమైన విషయాల మీద ఎంత ప్రేమ ఉంటుందో వాళ్ళకి, అంచేత భగవంతుడికి మీద కూడా లేదా గురువు మీద కూడా మనకి అంతటి ప్రేమ ఉండాలి అని చెప్పి మనం వరం కోరుకోవాలట. ఆ విధంగా ప్రహ్లాదుడు ఆ విధంగా కోరుకున్నాడట. అంచేత ఆ ప్రహ్లాదుడు అంటే ఆ నరసింహమూర్తికి అంత ఇష్టం అనమాట. మరి వరం కోరుకోవడం అంటే అది. వరం కోరుకోమని చెప్పి నరసింహస్వామి అడిగినప్పటికీ కూడా ప్రహ్లాదుడు ఏ విధంగా కోరుకున్నాడు? అవివేకులకు లౌకిక విషయాల పట్ల ఎంత ప్రీతి ఉంటుందో నీపై అంత ప్రీతి ఉండేటట్లు చేయి స్వామి అని చెప్పి ప్రహ్లాదుడు వరం కోరుకున్నాడు అనమాట. భగవంతునిపై అనురాగం ఉండాలి. అనురాగం అంటే ఈ మాటను మనం విడదీసుకున్నట్లయితే అను అంటే ఎడతెగనటువంటి, రాగము అంటే ప్రేమ. అంటే ఎడతెగనటువంటి ప్రేమ ఉండాలి భగవంతుడి మీద లేదా సద్గురువు మీద. ఆ విధంగా ఎవరికైతే ఎడతెగనటువంటి ప్రేమ ఉంటుందో అదే మనకి భక్తికి డెఫినేషన్ అనమాట. ప్రియురాలు ఇంటి పని చేసుకుంటున్నప్పటికీ సదా ప్రియుని తలంపులో ఉన్నట్లు నిత్య వ్యవహారాల్లో తాను ఉన్నప్పటికీ భగవంతుని యందు నిమగ్నం అవ్వడమే భక్తి. అంచేత ప్రియుడు ప్రియురాలు మనం సినిమాలు చూస్తుంటాం చాలా. మరి ఆ ప్రియురాలు ఇంటి పని చేసుకుంటున్నప్పటికీ కూడా సదా తాను ప్రేమించినటువంటి ప్రియుడి మీద ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా తలంపులో ఉంటుందో అదేవిధంగా నిత్య వ్యవహారాల్లో కూడా తాను ఉన్నప్పటికీ కూడా ఆ భగవంతుని యందు లేదా ఆ సద్గురు యందు నిమగ్నం అవ్వడమే మనకి భక్తి అని మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా కాలస్వరూపంలో శుభాశుభాలను ఇవ్వగలిగిన శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి కంటికి కనపడకుండా సమస్తాన్ని నడిపిస్తోంది. అదే ఈశ్వర శక్తి. ఆ శక్తి మీదే జ్ఞప్తియే భక్తి. అంచేత ఆ ఈశ్వర శక్తి ఇదంతా కూడా నడిపిస్తుంది అనమాట. మరి ఆ యొక్క కాలస్వరూపంలో శుభాశుభాలను ఇవ్వగలిగినటువంటి ఆ ఈశ్వర రసస్వరూప శక్తిని మన స్వామి మనకి
త్రయీ సాధన అంటే మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ద్వారా మనకి ఆ మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని ప్రసాదిస్తున్నారు. మరి కారును నడిపేవాడు ఉన్నట్లు దేహంలోనే దేహాన్ని నడిపేవాడు ఒకడున్నాడు అని తెలియచేయడమే భక్తి. బహిర్ముఖంగా ఉన్న మనస్సుకు అంతర్ముఖం చేయడమే భక్తి. మరి ఈ బహిర్ముఖంగా ఉన్నటువంటి మనస్సును అంతర్ముఖం మనం ఏ విధంగా చేయగలం అంటే ఈ యొక్క స్వామి చెప్పినటువంటి త్రయీ సాధన ద్వారా మాత్రమే మనం చేయగలం. ఆ యొక్క మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి ఆ 3 సాధనల ద్వారా కూడా ఈ బహిర్ముఖంగా ఉన్నటువంటి మనస్సును అంతర్ముఖం చేసి జీవాత్మే పరమాత్మ స్వరూపం అనేటువంటి రహస్యాన్ని మనం గ్రహించగలుగుతాం అన్నమాట. అంచేత పంచదార చిలక నీటి స్పర్శ తగలగానే కరిగి నీటిలో ఎలా అయితే కలిసిపోతుందో స్వామివారి సన్నిధిలో అలా తాదాత్మ్యత స్థితిని పొందిన వారినే భక్తులు అంటారు. అంచేత భక్తికి నిర్వచనం మరొకసారి మనం తెలుసుకున్నట్లయితే పంచదార చిలక నీటి స్పర్శ తగలగానే నీటిలో పడేస్తాం అనుకోండి పంచదార చిలకని, అది ఆటోమేటిక్గా ఎలా కరిగిపోతుందో అదేవిధంగా స్వామివారి సన్నిధిలో అలా తాదాత్మ్యత స్థితిని పొందినటువంటి వారే మనకు భక్తులు. అంచేత మన సభ్యులు కూడా చూడండి, ఆ మహోన్నతమైనటువంటి ఆ భక్తి కలిగినటువంటి వారు అటువంటి స్థితి కలుగుతుందన్నమాట. అలాంటి మైమర్పు చెందే భక్తులంటే స్వామివారికి ఎంతో ఇష్టం. మనకంటే చిన్నవారిపై చూపించే ప్రేమ వాత్సల్యం, మన తోటి వారిపై చూపించేది ప్రేమ అదే స్నేహం, మనకంటే పెద్దవారిపై చూపించేది ప్రేమ అదే భక్తి. అంచేత వాత్సల్యం, స్నేహం, భక్తి ఈ 3 కూడా ప్రేమ యొక్క స్వరూపాలే. పేర్లు మార్పు అంతే, నామ వైవిధ్యమే కానీ అర్ధ వైవిధ్యం లేదు. స్వామివారికి మనమందరం పిల్లలమే కాబట్టి ప్రియా అనే పదం వాత్సల్యాన్ని సూచిస్తుంది. భక్తుల యందు వాత్సల్యం గల మన స్వామి ఆ మహోన్నతమైనటువంటి ఈ త్రయీ సాధన ద్వారా మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ద్వారా కూడా భక్తుల యొక్క హృదయాల్లో ఉండి మనల్ని భౌతికంగా అభౌతికంగాను కూడా కాపాడుతూ ఉంటారు అనేటువంటి రహస్యాన్ని అందరూ గ్రహించవలసిందిగా మనవి. పరమ పవిత్రమైన కార్తీక మాస అంతర్జాల పర్యటనలో నవంబర్ 9వ తేదీన ఆదివారం నాడు స్వామి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముందుగా పత్తిప్రాడు గ్రామంలో స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రస స్వరూప శక్తిని ఆశీస్ రూపంలో ప్రవహింపచేయడం జరిగింది. మరి స్వామివారిని ప్రత్తిపాడులో వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ సంగన వెంకట సూర్యనారాయణ, శ్రీమతి వెంకట సూర్యావతి అనే సుజాత గారు, కుమారుడు రఘు భవనేష్కు తాను కోరుకున్నటువంటి సీటు రావాలని, వారి కుమార్తె చదువు సక్రమంగా కొనసాగాలని, కుటుంబ సభ్యులందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప శక్తిని ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ సంగన వెంకట సూర్యనారాయణ, శ్రీమతి వెంకట సూర్యావతి అనే సుజాత దంపతులు మరియు కుమారుడు రఘు భవనేష్ మరియు వారి కుమార్తె మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందడం జరిగింది. అదేవిధంగా ప్రత్తిపాడు నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి 7 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ సింగిల్దేవ్ సత్యబాబు, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గొంప నాగేశ్వరరావు, శ్రీమతి భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిలకమర్తి పార్వతి, కుమారుడు సాయి గణేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, కొండి భద్రయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, అడబాల శ్రీను, శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, అడబాల సీత గారి కుటుంబ సభ్యులు, బేరి సత్యనారాయణ, శ్రీమతి మంగతాయారు గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 7 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ సింగిల్దేవ్ సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గొంప నాగేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చిలకమర్తి పార్వతి గారికి వారి కుటుంబ సభ్యులకి, కొండి భద్రయ్యమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, అడబాల శ్రీను గారికి వారి కుటుంబ సభ్యులకి, అడబాల సీత గారికి వారి కుటుంబ సభ్యులకి, బేరి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాడు సభ్యులు శ్రీ గొంప నాగేశ్వరరావు, శ్రీమతి భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు, కొరందాసు వీరబాబు, శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, మంగిన
మణికుమారి శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, సింగిల్దేవ్ భద్రం శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, అడబాల తాతాజీ శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, చిలకమర్తి రమణ శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, చిలకమర్తి సూరిబాబు రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, చిట్రా సత్యబాబు శ్రీమతి రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, గొండేల సీతబాబు శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, చిట్రా చిట్టబ్బాయి శ్రీమతి చల్లారత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, మదినే చక్రం శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మదినే శ్రీను శ్రీమతి సరస్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, పిల్ల పెరుమాళ్ళయ్య శ్రీమతి మంగయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, పంది అప్పారావు శ్రీమతి వీర విజయ మరియు వారి కుటుంబ సభ్యులు, సేంద్రపు వెంకటరమణ శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, పడాల రాంబాబు శ్రీమతి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ప్రతిపాడు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ సంగన వెంకట సూర్యనారాయణ శ్రీమతి వెంకట సూర్యావతి అనే సుజాత దంపతులు, వారి కుమారుడు రఘు భావనేష్ మరియు వారి కుమార్తె మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప ఆశీస్ రూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ సింగిల్దేవ్ సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, గొంప నాగేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి, చిలకమర్తి పార్వతి గారికి వారి కుటుంబ సభ్యులకి, కొండి భద్రయ్యమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, అడబాల శ్రేణి గారికి వారి కుటుంబ సభ్యులకి, అడబాల సీత గారికి వారి కుటుంబ సభ్యులకి, బేరి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ధర్మవరం గ్రామం నుండి స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ కోడిదాసు సూర్యనారాయణమూర్తి శ్రీమతి నాగలక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ కోడిదాసు సూర్యనారాయణమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ధర్మవరం సభ్యులు శ్రీ కోడిదాసు వీర వెంకట విజయ శ్రీమతి సూర్య అపర్ణ కుమారుడు హేమంత్ వీరబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తుమ్మ అరుణ్ కుమార్ శ్రీమతి లక్ష్మీ తులసి కుమార్తెలు జాన్విక సాన్విక మరియు వారి కుటుంబ సభ్యులు, బొల్లు వెంకట్రావు శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పోకనాటి సుబ్బారావు శ్రీమతి వీరరాఘవ మరియు వారి కుటుంబ సభ్యులు, కొండల అమ్మాజీ గారి కుమారులు గోవిందరాజు బాబ్జీ వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా ధర్మవరం గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ కోడిదాసు సూర్యనారాయణమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ధర్మవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం శర్భవరం నుండి స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న వారు పెట్రున్ దుర్గా కుమార్తె కావ్య మరియు వారి కుటుంబ సభ్యులు, పోకల సత్యనారాయణ శ్రీమతి గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, పోకల బ్రహ్మరాజు శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, దిడ్డి సుబ్బారావు శ్రీమతి చంద్రావతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా శర్భవరం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. పరమ పవిత్రమైన కార్తీక మాస అంతర్జాల పర్యటన నవంబర్ 9వ తేదీ ఆదివారం నాడు స్వామి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గజ్జనపూడి గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ మంతెన చిట్టిరాజు శ్రీమతి విజయలక్ష్మి దంపతులు మరియు వారి కుమార్తెలు అల్లుళ్ళు, శ్రీ దాట్ల సురేష్ వర్మ శ్రీమతి రాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పాకలపాటి విశ్వనాథ సుబ్రహ్మణ్య వర్మ శ్రీమతి మౌని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దంతులూరి నరేంద్ర వర్మ శ్రీమతి రామసీత మరియు వారి కుటుంబ సభ్యులు, మనవళ్ళు సంతోష్ వర్మ హర్ష మోక్షేశ్ వర్మ వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ మంతెన చిట్టిరాజు శ్రీమతి విజయలక్ష్మి దంపతులు కుమార్తెలు అల్లుళ్ళు, శ్రీ దాట్ల సురేష్ వర్మ శ్రీమతి రాజేశ్వరి దంపతులు, పాకలపాటి విశ్వనాథ సుబ్రహ్మణ్య వర్మ శ్రీమతి మౌని దంపతులు, దంతులూరి నరేంద్ర వర్మ శ్రీమతి రామసీత దంపతులు, మనవళ్ళు సంతోష్ వర్మ హర్ష మోక్షేశ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప ఆశీస్ రూపంలో ప్రకటింపజేయడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ సుందరపల్లి చిన్నమల్లేశ్వరరావు శ్రీమతి గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జాగు సీతారామస్వామి శ్రీమతి అక్కమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు,
శ్రీ కల్లూరి సుబ్బారావు, శ్రీమతి వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ సుందరపల్లి చెన్మల్లేశ్వరవారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ జాగు సీతారామ స్వామి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కల్లూరి సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ జాగు సూరిబాబు, శ్రీమతి రాజ్యలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కొక్కిరాల నాగవరప్రసాద్, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, నీలి మాణిక్యాలరావు, శ్రీమతి పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు, నీలి గణపతిరావు, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, ఎసరపు నాగరాజు, శ్రీమతి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, కురందాస్ రాంబాబు, శ్రీమతి సత్యవేణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా గజ్జనపూడి నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ మంతెన చిట్రాజు, శ్రీమతి విజయలక్ష్మి దంపతులు, కుమార్తెలు, అల్లుళ్ళు, శ్రీ దాట్ల సురేష్ వర్మ, శ్రీమతి రాజేశ్వరి దంపతులు, పాకలపాటి విశ్వనాథ్ సుబ్రహ్మణ్యం వర్మ, శ్రీమతి మౌని దంపతులు, దంతులూరి నరేంద్ర వర్మ, శ్రీమతి రామ్ సీతా దంపతులు, మనవళ్ళు సంతోష్ వర్మ, హర్ష, మోక్షేశ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూపతే సాసి స్వరూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ సుందరపల్లి చెన్నమల్లేశ్వరవారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ జాగు సీతారామ స్వామి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కల్లూరి సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసరింపజేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రకటింపజేశారు. ఆ లంపకలోవ గ్రామం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ గొంతెన సత్యనారాయణ, శ్రీమతి నోకామణి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పడాల సూర్యనారాయణ, శ్రీమతి అమలావతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ గొంతెన సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పడాల సూర్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రకటించేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గంట మోహన్ రంగ వరప్రసాద్, శ్రీమతి అశ్విని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంట దుర్గాప్రసాద్, శ్రీమతి దివ్య మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ గొంతెన సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పడాల సూర్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం వమ్మంగి గ్రామం నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీ కంద సుబ్బారావు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కంద బుచ్చయ్య, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కంద నరసింహమూర్తి, శ్రీమతి సుబ్బారాణి మరియు వారి కుటుంబ సభ్యులు, బండారు వీరబాబు, శ్రీమతి సత్యవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, కొప్పన రామకృష్ణ, శ్రీమతి శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, కొప్పన శ్రీను, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కొప్పన రామకృష్ణ, శ్రీమతి సత్యవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, గుల్లింకల ఉమామహేశ్వర, నవీన్ కుమార్, శ్రీమతి సుమ మరియు వారి కుటుంబ సభ్యులు, జ్యోతుల వెంకటస్వామి, శ్రీమతి చెల్లయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, కంచి వీరభద్రరావు, శ్రీమతి సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యులు, అర్జుంపూడి విఘ్నేశ్వరరావు, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, తోలేటి నాగేశ్వరరావు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, తోలేటి సన్యాసరావు, శ్రీమతి అర్జమణి మరియు వారి కుటుంబ సభ్యులు, గాదే శ్రీను, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కుర్రు నవీన్ కుమార్, శ్రీమతి గంగానదియ మరియు వారి కుటుంబ సభ్యులు, దొడ్డిపట్ల నాగేశ్వరరావు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, బొల్లు లావరాజు, శ్రీమతి చల్లామణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది వమ్మంగి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. సిరిపురం గ్రామం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి కుటుంబాలు శ్రీ బేరి తమ్మారావు, శ్రీమతి సీత మరియు వారి కుటుంబ సభ్యులు, వనపర్తి వీరభద్రరావు, శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, బేరి వెంకటేశ్వర్లు కుమారుడు సూర్య విజయ్ ప్రభాకర్ మరియు వారి కుటుంబ సభ్యులు, చిట్ర అనంతలక్ష్మి కుమారుడు రాజా నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, మజ్జూరి వెంకన్న, శ్రీమతి వరలక్ష్మి కుమారుడు రామలింగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 5 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ బేరి తమ్మారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, వనపర్తి వీరభద్రరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, బేరి వెంకటేశ్వర్లు గారికి వారి కుటుంబ సభ్యులకి, చిట్ర అనంతలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, మజ్జూరి వెంకన్న గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రకటింపచేశారు. అనంతరం స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న దిడ్డి వీరబాబు, శ్రీమతి వీరలక్ష్మి కుమార్తె ఉమా శిరీషాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, అప్పన రమేష్, శ్రీమతి వీరపార్వతి కుటుంబ సభ్యులు, మజ్జూరి వెంకట అప్పలరాజు, శ్రీమతి భవానీ కుటుంబ సభ్యులు, చిలకమర్తి రామచంద్రం, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, వనపర్తి వీరన్న, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, మజ్జూరి రామలింగేశ్వరరావు, శ్రీమతి బేబీ మరియు వారి కుటుంబ సభ్యులు, చిట్రా చక్రలక్ష్మి కుమారుడు రాజు మరియు వారి కుటుంబ సభ్యులు, కొల్ల
నారాయణరావు, శ్రీమతి భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు, మల్లగుంట సత్యనారాయణ, శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, అచ్చే పద్మారావు, శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, దిడ్డి అప్పలరాజు, శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, చిట్రా ఏడుకొండలు, శ్రీమతి మంగ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా సిరిపురం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి 5 కుటుంబాల్లో శ్రీ బేరి తమ్మారావు గారు, శ్రీ వనపర్తి వీరభద్రరావు, శ్రీ బేరి వెంకటేశ్వరరావు గారు, శ్రీ చిట్ర అనంతలక్ష్మి గారు, మజ్జూరి వెంకన్న గారు, ఈ 5 కుటుంబాల వారికి కూడా స్వామి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. చినయేలూరు గ్రామం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి కుటుంబాలు శ్రీ కంబాల ధర్మరాజు, శ్రీమతి సత్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బోదంకి సత్యనారాయణ, శ్రీమతి వెంకట రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, లోకార్పు శ్రీనివాసు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మరడాన వెంకటరమణ, శ్రీమతి దేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దాడిశెట్టి పేరంటాలు కుమారుడు చక్రధర్ గోపి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దాడిశెట్టి వీరబాబు, శ్రీమతి గంగా మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ కంబాల ధర్మరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, బోదంకి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, లోకార్పు శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, మరడాన వెంకటరమణ గారికి వారి కుటుంబ సభ్యులకి, దాడిశెట్టి పేరంటాల్ గారికి వారి కుటుంబ సభ్యులకి, దాడిశెట్టి వీరబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న గొంప అర్జునరావు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, దాడిశెట్టి శేషగిరి, శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, కొల్లి సత్యవేణి కుమారుడు శివ మరియు వారి కుటుంబ సభ్యులు, బండారు వెంకటరమణ, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మాసా సూర్యకుమారి కుమారుడు జోసఫ్ మనోహర్ మరియు వారి కుటుంబ సభ్యులు, అడ్డాల త్రిమూర్తులు, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, కంచుమర్తి రమణ, శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, బత్తిన వీరభద్రరావు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, తోటార్పు వీరబాబు, శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, బత్తుల నేలమ్మ కుమారుడు గంగాధర్ మరియు వారి కుటుంబ సభ్యులు, రొంగల సుబ్బలక్ష్మి కుమారుడు ఉమామహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, రంది లక్ష్మయ్య, శ్రీమతి కొండమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, దాడిశెట్టి గంగాధర్, శ్రీమతి గంగా మరియు వారి కుటుంబ సభ్యులు, గ్రంథి లక్ష్మి కుమారుడు సతీష్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, దాడిశెట్టి వెంకటరమణ, శ్రీమతి అమ్మాణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది చినయేలూరు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి కంబాల ధర్మరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, బోదంకి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, లోకార్పు శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, మరడాన వెంకటరమణ గారికి వారి కుటుంబ సభ్యులకి, దాడిశెట్టి పేరంటాల్ గారికి వారి కుటుంబ సభ్యులకి, దాడిశెట్టి వీరబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది చినయేలూరు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. తిరుమాలి గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ కానూరి ఆంజనేయులు, శ్రీమతి నాగసూర్యావతి, మణికంఠ శివకుమార్, వెంకట సూర్య ప్రవీణ, గగన్, శ్రీ కార్తికేయ, జైత్రి, కుమార్తె అల్లుడు చవ్వాకుల లచ్చబాబు, శ్రీమతి సూర్యలక్ష్మి, చరణ్, నాగ వెంకట్, మోక్షిత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ కానూరి ఆంజనేయులు, శ్రీమతి నాగ సూర్యావతి, మణికంఠ శివకుమార్, వెంకట సూర్య ప్రవీణ, గగన్, శ్రీ కార్తికేయ, జైత్రి, కుమార్తె అల్లుడు చవ్వాకుల లచ్చబాబు, శ్రీమతి సూర్యలక్ష్మి, చరణ్, నాగ వెంకట్, మోక్షిత మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్ రూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వాలతో సత్కరించిన తిరుమాలి సభ్యులు శ్రీ మామిళ్ళపల్లి వెంకట రామకృష్ణ, శ్రీమతి లక్ష్మీ నరసాంబ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఏనుగు నాగసత్యబాబు, శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, అడబాల వెంకటరమణ, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కొమ్మిరెడ్డి రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, కొండేబత్తుల మణి వారి కుటుంబ సభ్యులు. ఈ 5 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీ మామిళ్ళపల్లి వెంకటరామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, ఏనుగు నాగసత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, అడబాల వెంకటరమణ గారికి వారి కుటుంబ సభ్యులకి, కొమ్మిరెడ్డి రత్నం గారికి వారి కుటుంబ సభ్యులకి, కొండేబత్తుల మణి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ముత్య వెంకటరావు, శ్రీమతి విశాలాక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ముత్య రఘుప్రసాద్, శ్రీమతి సూర్యకొమ్మలావతి మరియు వారి కుటుంబ సభ్యులు, కపిలవాయి లలిత, అంజనీ కుమార్, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ఉలిశెట్టి భద్రం, శ్రీమతి చల్లారత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, గొళ్ళ సూర్యావతి కుటుంబ సభ్యులు,
వంక కాంతం కుటుంబ సభ్యులు, కోరుకొండ సూర్యకాంతం కుటుంబ సభ్యులు, గౌతు నాగమణి కుటుంబ సభ్యులు, కోరుకొండ భూషణం శ్రీమతి సూర్యకాంతం కుటుంబ సభ్యులు, కోల సురేష్ శ్రీమతి విజయ కుటుంబ సభ్యులు, దేశాల యేసుబాబు శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, కోలాబత్తుల బాబురావు శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, అడబాల లచ్చబాబు శ్రీమతి దేవి కుటుంబ సభ్యులు, శీలం సత్యబాబు శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, జల్లిగంపల సత్యనారాయణ శ్రీమతి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, వరుపుల వీరబాబు శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, ఇనపర్తి అప్పారావు శ్రీమతి ఏసమ్మ కుటుంబ సభ్యులు, కంచర్ల సూర్యచక్ర సత్యనారాయణ శ్రీమతి రత్నం కుటుంబ సభ్యులు, కట్ట రామకృష్ణ శ్రీమతి మంగాదేవి కుటుంబ సభ్యులు, ఎరికిరెడ్డి ధర్మరాజు శ్రీమతి పుత్ర సత్యనారాయణమ్మ కుటుంబ సభ్యులు, బెల్లంకొండ యేసుబాబు శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, మాకిరెడ్డి కృష్ణ శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా బెల్లంకొండ యేసుబాబు శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, మాకిరెడ్డి కృష్ణ శ్రీమతి సచివతి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని తిరుమల గ్రామంలో వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కానూరి ఆంజనేయులు శ్రీమతి నాగసూర్యావతి, మణికంఠ, శివకుమార్, వెంకట సూర్య ప్రవీణ్, గగన్, శ్రీ కార్తికేయ, జైత్రి, కుమార్తె అల్లుడు చవ్వాకుల లచ్చబాబు, శ్రీమతి సూర్యలక్ష్మి, చరణ్, నాగ వెంకట్, మోక్షిత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపాలు పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ మామిళ్ళపల్లి వెంకట రామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, ఏనుగు నాగసత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, అడబాల వెంకటరమణ గారికి వారి కుటుంబ సభ్యులకి, కొమ్మిరెడ్డి రత్నం గారికి వారి కుటుంబ సభ్యులకి, కొండేబత్తుల మణిగారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. పరమ పవిత్రమైన కార్తీక మాస అంతర్జాల పర్యటన నవంబర్ 9వ తేదీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తిరుమల గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీ కానూరి బొజ్జి శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, బెల్లంకొండ నాగరత్నం కుమారుడు గంగావర్ మరియు వారి కుటుంబ సభ్యులు, తోట సచివతి కుమారుడు రామకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, పసల వెంకటేశ్వరరావు శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పసల అర్జునుడు శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కోరుకొండ అప్పారావు శ్రీమతి భవాని మరియు వారి కుటుంబ సభ్యులు, హడప అర్జునుడు శ్రీమతి నాగ సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, కోల వరలక్ష్మి కుటుంబ సభ్యులు, ఎనకొండ నూకరాజు శ్రీమతి వీరలక్ష్మి అరస కుటుంబ సభ్యులు, ఎనకొండ శ్రీను శ్రీమతి గౌరీ పార్వతి కుటుంబ సభ్యులు, బురుడి గిరిజాశంకర్ శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, మండ ఆదినారాయణ శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, ఆయనపర్తి అప్పారావు శ్రీమతి ఏసమ్మ కుటుంబ సభ్యులు, గొళ్ళ సచివతి కుటుంబ సభ్యులు, చెన్నయేలూరు నుండి మాసాడ సూర్యకుమారి కుమారుడు జోసఫ్ మనోహర్ కుటుంబ సభ్యులు, ప్రతిపాడు నుండి చిట్రా చిట్టుబాబు శ్రీమతి చల్లరత్నం కుటుంబ సభ్యులు. ఈ విధంగా తిరుమల నుండి, చెన్నయేలూరు నుండి, ప్రతిపాడు నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. పరమ పవిత్రమైన కార్తీక మాస అంతర్జాల పర్యటన నవంబర్ 9వ తేదీ ఆదివారం నాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో లింగంపర్తి గ్రామం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ నామ వెంకట్రావు శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెంటకోట మోహన్ శ్రీమతి సత్యవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కురువేళ్ల విజయబాబు శ్రీమతి విజయలక్ష్మి తల్లి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ నామ వెంకట్రావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పెంటకోట మోహన్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కురువేళ్ల విజయబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పెంటకోట అచ్యుత రామారావు శ్రీమతి సీతామహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, వరుపుల సూరిబాబు శ్రీమతి సత్య అనురాధ మరియు వారి కుటుంబ సభ్యులు, నామ వెంకటేష్ శ్రీమతి అమల కుమార్తె షర్మికి చేస్విక మరియు షణ్ముఖి చేస్విక మరియు వారి కుటుంబ సభ్యులు, పెంటకోట సోమరాజు కిరణ్ ఆనంద్ మరియు వారి కుటుంబ సభ్యులు, పెంటకోట శ్రీనివాసు శ్రీమతి ముద్దుల మణి మరియు వారి కుటుంబ సభ్యులు, పెంటకోట నూకరాజు శ్రీమతి దేవి కుటుంబ సభ్యులు, పెంటకోట శ్రీనివాసు శ్రీమతి మంగతాయారు కుటుంబ సభ్యులు, పెంటకోట పద్మరాజు శ్రీమతి మంగతాయారు బేబీ గారు కుటుంబ సభ్యులు, పెంటకోట నాగ భుజంగరావు శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ నామ వెంకటరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పెంటకోట మోహన్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కురువేళ్ల విజయబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. భద్రవరం నుండి స్వామివారిని సాల్వాతో సత్కరించిన వర్జుపర్తి
సూర్యారావు, శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ వర్జుపర్తి సూర్యారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రవనీడి నాగేశ్వరరావు, శ్రీమతి కరుణకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, ఎర్రవనీడి అప్పారావు, శ్రీమతి రూపాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, బందిలి సత్యనారాయణ, శ్రీమతి మంగళలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, వానపల్లి శ్రీను, శ్రీమతి కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, పెనుమచ్చు బులి వెంకట్రావు, శ్రీమతి వీరభద్రం కుటుంబ సభ్యులు, మెండే రాజా, శ్రీమతి వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, సాకిని రమణ, శ్రీమతి రాజవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, చిట్టూరి సురేష్, శ్రీమతి విజయ మరియు వారి కుటుంబ సభ్యులు, నీలి సత్యబాబు, శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, సీమల వెంకన్నబాబు, శ్రీమతి చంద్ర మరియు వారి కుటుంబ సభ్యులు, బందిల సూర్యారావు, శ్రీమతి వీరభద్రం మరియు వారి కుటుంబ సభ్యులు, వంగలపూడి వీరబాబు, శ్రీమతి సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యులు, తంపాల చక్రరావు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ వర్జుపర్తి సూర్యారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఏలేశ్వరం గ్రామం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి 2 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ మజ్జి సత్యప్రకాష్, శ్రీమతి కళ్యాణి మరియు వారి కుటుంబ సభ్యులు, కుమారుడు లోకేష్, ఆది, కుమార్తె అమృత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దేశాల నూకరాజు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ మజ్జి సత్యప్రకాష్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దేశాల నూకరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొత్త సింహాద్రిపురం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ అంజూరి రాంబాబు, శ్రీమతి చంద్ర మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ అంజూరి రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. పరమ పవిత్రమైన కార్తీక మాస అంతర్జాల పర్యటన నవంబర్ 9వ తేదీ ఆదివారం నాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వామి ప్రత్తిపాడు, ధర్మవరం, శరభవరం, గజ్జనపూడి, లంపకలోవ, వమ్మంగి, సిరిపురం, చిన్నయేలూరు, తిరుమాలి, లింగంపర్తి, భద్రవరం, ఏలేశ్వరం, కొత్త సింహాద్రిపురం తదితర గ్రామాల్లో స్వామివారి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రకటింపజేయడం జరిగింది. మరి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, సభ్యులు అంతా కూడా మహోన్నతమైనటువంటి కృషి చేశారు. మరి ఈ సందర్భంగా ఈ మహోన్నతమైనటువంటి కృషి చేసినటువంటి ఆయా గ్రామాల యొక్క గ్రామ కార్యకర్తలకి, గ్రామ సభ్యులకి మరియు ఈ యొక్క డివిజన్ కన్వీనర్లు శ్రీ గొంతిన సత్యనారాయణ గారికి, శ్రీ కె సూర్యనారాయణ గారికి, శ్రీ దాడిశెట్టి శేషగిరి గారికి, శ్రీ అంజూరి రాంబాబు గారికి, ఇంకా అనేక గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ కమిటీలకి, గ్రామ సభా సభ్యులకి, గ్రామాల్లో కృషి చేసినటువంటి వాలంటీర్లకి అందరికీ కూడా, మరియు తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి, వీరందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి
వరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమున వరములు మాకిచ్చే పరతత్వతే జమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసీనటులనిదిగో హరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో హరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.